పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు నిజమయ్యాయి. బీజేపీకి 240 సీట్ల వరకే వస్తాయంటూ పోలింగ్ కు ముందు ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టే ప్రస్తుతం బీజేపీ 243 సీట్ల దగ్గరే ఆగిపోయింది. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పారని కాంగ్రెస్లోనే చర్చ జరుగుతోంది. అపారమైన అనుభవం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు నిజం కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఆలోచనలతో తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి దేశ రాజకీయాలపై పూర్తి పట్టుంది. బీజేపీకి 400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటుంటే ఆ పార్టీ కేవలం 240 సీట్లకే పరిమితమవుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు నిజమయ్యాయి. तो कहां से 400 मिलने वाले हैं? कहां? मुझे समझ में नहीं आ रहा है. मैं आज रजत शर्मा जी के प्रोग्राम में मैं कहकर जा रहा हूं. रिजल्ट के बाद फिर रजत शर्मा जी से मैं फोन में बात करूंगा. 214 से लेकर 240 मैक्सिमम भारतीय जनता पार्टी का नंबर, उससे ज्यादा मिलने वाला नहीं है. मत इलेक्शन के लिए हम लोग एक परसेप्शन क्रिएट करते. केसीआर ने भी यही कहा था 100 सीट मिलने वाले 119 में, मगर मिला 39. हाँ, तो मोदी जी भी ऐसे ही 400 कह रहे, मिलने वाले 200 भी नहीं है. तो एक जनरल परसेप्शन क्रिएट करने के लिए पॉलिटिशियंस एंड व्हाट्सएप यूनिवर्सिटी, मोदी जी का बड़ा सक्सेस यही है ना. व्हाट्सएप यूनिवर्सिटी में तो 400 बना दिए, मगर इस बार तो ऐसा नहीं है. తాను అన్నంత పని చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వనంటూ సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టుగానే ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, చేసి చూపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ నేతలు లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని కేటీఆర్ విర్రవీగారు. అయితే బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రానివ్వనని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన చేసిన సవాల్ని స్వీకరించిన కేటీఆర్ మాటలతో సమాధానం చెప్పారే తప్ప చేతల్లో చూపించలేకపోయారు. తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేకపోయారు.